హాయ్ అండి అందరికీ. ఈ మీకు కనిపిస్తుందంతా జామ ఆకండి, పచ్చి ఆకు. ఇవ్వండి చిన్న చిన్న కొమ్మలు, మా జామ చెట్టుకున్న కొమ్మలు చిన్న చిన్న కట్ చేశాను అన్నమాట. ఎందుకు అంటే టమాటా మొక్కలు వేద్దాం అనిపించింది. మట్టి అయితే అందుబాటులో లేదు. ఎందుకంటే ఈ నెల మొత్తం బాగా వర్షాలు పడ్డాయి కదండి. పొలంలో మట్టి తీసుకురావడానికి కూడా వీలు లేదన్నమాట. అంతా బురద బురదగా ఉంది. కాబట్టి మాకొచ్చేసి ఎక్కువ బంకమట్టి ఉంటుందన్నమాట. సో కాబట్టి ఆ బంకమట్టి ఇప్పుడు తేలాం కాబట్టి ఇప్పుడు ఎక్కువగా నాకు ఈ ఆకులే ఆధారం అన్నమాట మొక్క వేయడానికి. తర్వాత వచ్చేసి భూమిలో వేసే అవకాశం లేదండి. అందుని బట్టి ఈ ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్ ఉందండి, అంటే రైస్ బ్యాగ్ ఉంటుంది కదా, మనం రైస్ తెచ్చుకుంటాం కదండి, ఆ రైస్ బ్యాగ్ని ఇచ్చేసి ఇలా మడత పెట్టాను, మధ్యకి మడత పెట్టాను అన్నమాట. ఇదిగోండి, ఇంకా ఇందులో వచ్చేసి ఈ పచ్చాకులు ఉన్నాయి కదండి, అడుగును మొత్తం ఈ పచ్చాకులు వేసేస్తాను. బాగా వేసిన తర్వాత ఈ ఎండు ఆకు ఉంది కదండి, మొత్తము ఎండాకు మొత్తం కూడా ఇందులో వేసేస్తాను. తర్వాత ఇందులో కొంచెం మట్టి వేసి మొక్కలు అయితే వేసేస్తాను అన్నమాట. ఎందుకు అంటే చాలామంది ఇంటి ముందు చిమ్మేసి ఆకులు మొత్తం సమకూర్చి ఆకులు ప్లాస్టిక్ కవర్లు మొత్తం కలిపి ఒక డబ్బాకి ఎత్తిపెట్టి తీసి మన ఏమైతే మనకి మున్సిపాలిటీ ట్రాక్టర్ వస్తుంది కదండి, అందులో వేసేస్తున్నారన్నమాట. కానీ నేనైతే ఆకులు మాత్రం ఏది కూడా పోనివ్వనండి. ఎందుకంటే నాకు చాలా ఇవి ఉపయోగపడతాయి. కాబట్టి ఈ ఆకులన్నీ, ఎండిపోయిన ఆకులైనా సరే నేను కాంపోస్ట్ తయారు చేస్తాను కాబట్టి కిచెన్ వేస్ట్ మొత్తం వేసి కొంచెం ఆకులు వేసేసి కొంచెం మట్టి వేస్తే కాంపోస్ట్ తయారవుతుంది. సో కాబట్టి నాకేంటంటే మొక్కలు వేసుకోవడానికి కూడా నాకు ఈ ఆకులు అనేది చాలా ఉపయోగపడతాయండి. ఎక్కువ మట్టి కాకుండా తక్కువ మట్టితోటి నేనైతే మొక్కలు పెంచుతానన్నమాట. అయితే నాకు అందుబాటులో అంటే ఏమైతే ఉన్నాయో ఈ ఆకులు, ఎండిపోయిన ఆకులు కావచ్చు, ఈ పచ్చి కొమ్మలు కావచ్చు, ఏవైనప్పటికీ కూడా నేను వాటిని ఉపయోగించి చిన్న చిన్న మొక్కలు అనేది పెంచుతూ ఉన్నాను. అంటే ఒక రకంగా ప్రకృతి మనకు ఆక్సిజన్ ఇస్తుంది కాబట్టి మరి ప్రకృతిని కూడా కాపాడటం మనం బాధ్యత అన్నమాట. ఎందుకంటే మనం ఎప్పుడు తీసుకునే వారమే కాదండి, ఎప్పుడు కూడా ఇచ్చేవారిగా ఉండాలి. ఎందుకంటే మనం ఎవరికైనా ఏదైనా ఇస్తే తిరిగి మరలా అంతే రెట్టింపు వేగంతో మనకు వస్తుంది అన్నమాట. కాబట్టి చాలామంది ఎక్కువ తీసుకునే ధ్యాసలోనే ఉంటారు. ప్రకృతి మనకి ఎంత ఇస్తుందో దానికి 2 అంతలు మనం ఇచ్చినప్పుడు అది మనకి ఇంకా 4 అంతల ఫలాలను ఇస్తుంది అన్నమాట. అది చాలామందికి తెలియక చెట్లు ఉంటే పక్షులు వస్తాయి, ఆకులు రాలుతాయి, ఇవి చిమ్మాలి, ఊడవాలి అని ఏంటంటే సోమరిలాగా అవటానికి మాట్లాడే మాటలు అన్నమాట. కనీసం ఇంటి ముందు ఉన్న ఆకులు కూడా చిమ్ముకోలేకపోతే ఇంకా ఎందుకండి మనం పని చేయడానికే పుట్టాం మనుషులని. కష్టపడి పని చేసి బ్రతకాలి, మన ఆహారాన్ని మనం సంపాదించుకోవాలి. కాబట్టి మనము ఉన్న వాటిని ఏది కూడా వేస్ట్ చేయకుండా తిరిగి మరలా ఈ మొక్కల్ని పెంచగలిగితే మనకు ఆక్సిజన్ ఇస్తాయి, ఆహారం ఇస్తాయి, తర్వాత వచ్చేసి ఇంటి ముందు చల్లదనాన్ని ఇస్తాయి. చెట్టు మొక్కను చూస్తే తనకంటూ ఏం మిగిల్చుకోదండి. మొక్క మొత్తం మనకే ఉపయోగపడుతుంది. ఏం ఆశించదు మన నుంచి, అన్నీ మనకే అన్ని విధాలుగా మనకి ఎన్నో విధాలుగా పొయ్యిలో పుల్లల్లాగా ఉపయోగపడతాయి. ఈ మొక్క చిన్న చిన్న కొమ్మలు అనేవి, మరి ఆకులు అనేవి కూడా మనకి ఈ జామాకులు అండి. గుర్తుందో మీకు చిన్నప్పుడు? మేమైతే చిన్నప్పుడు ఈ జామాకుల్లో కొంచెం చింతపండు పెట్టుకొని తినేవాళ్ళం అన్నమాట. తింటే అసలు పుల్లగా అసలు ఈ జామ ఫ్లేవర్ ఎంత బాగుండేదంటే అంత బాగుండేది అన్నమాట. ఇప్పుడు వచ్చేసి పిచ్చి పిచ్చి ఆహారం అంతా తినేసి ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నాం. కానీ న్యాచురల్ ఫుడ్ అనేది మనిషికి ఆరోగ్యానికి అన్ని విధాలుగా ఉపయోగపడుతుందండి. సో కాబట్టి నేను ప్రకృతిని నాకు అందుబాటులో ఉన్న ప్రకృతి నాకు ఇచ్చిన దాన్ని బట్టి తిరిగి నేను మరలా ఆ ప్రకృతిని కాపాడుకోవటం కూడా నా బాధ్యతే కాబట్టి చేస్తూ ఉంటాను అన్నమాట. సమయం దొరికినప్పుడల్లా ఖాళీగా ఉండకుండా మనం ఒంట్లో ఓపికనంత వరకు పని చేయాలండి. దేవుడిచ్చిన ఆజ్ఞది, పని చేసి జీవించాలి అని. సో కాబట్టి
ఇప్పుడు నేను టమాటా మొక్కలు వేయడానికి వచ్చిన తిప్పలు అన్నమాట ఇవన్నీ. అయితే వేసిన తర్వాత మీకు ఆ మొక్కను కూడా చూపిస్తాను. సో కాబట్టి చాలామంది ఆకుల్ని వేస్ట్గా పడేస్తున్నారు. ఇంకొకటి వచ్చేసి ఎందుకు చెప్తున్నానంటే, నేను ఈ విధంగా చేయటం మా అక్క చూశారు ఒకరోజు. చూసి తను కూడా నాలాగే ఈ ఎండిపోయిన ఆకులన్నీ తీసుకెళ్ళి ఆ మొక్కల మొదల్లో పాదు తీసి అందులో వేసి చక్కగా నీరు పెడుతున్నారంట. చెప్పారన్నమాట. అమ్మ నేను కూడా ఇలా చేస్తున్నానురా నీలాగా, ఇదివరకు మొత్తము బయట పడేసేదాన్ని, కానీ ఈ ఆకుల్ని ఇప్పుడైతే పడేయట్లేదు, కేవలం ప్లాస్టిక్ కవర్లు మాత్రమే బయట పడేస్తున్నాను అని చెప్పారన్నమాట. సో కాబట్టి మన నుంచి ఇంకొకరికి మంచి అనేది వెళ్ళినప్పుడు ఇంకా ఈ లోకంలో అంతకంటే హ్యాపీనెస్ మనకి ఇంకేం అవసరం లేదండి. ఎందుకంటే దేవుడు మనకిచ్చిన మంచిని 10 మందికి పంచాలి. కాబట్టి మనం చేసే పని వల్ల మనకి హ్యాపీనెస్ ఉండాలి ముందు, మనకి మనసుకి తృప్తి అనిపించాలన్నమాట. కాబట్టి నేను ఈ మొక్కల ద్వారా చేస్తున్న ఈ పని ద్వారా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. బయటికి వెళ్ళి ఎక్కువగా బయట ఎంజాయ్ చేసేదానికంటే నేను ఎక్కువగా ఇంట్లో ఉన్న పరిసరాలు మొక్కల ద్వారానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎందుకంటే ఎక్కువ కూడా నేను మనుషుల దగ్గర కూడా ఎక్కువగా ఉండనండి. మనుషులకు కూడా చాలా దూరంగా ఉంటాను, మాటలకి చాలా దూరంగా ఉంటాను. మాటల కంటే మనుషులు చెప్పుకునే మాటలకి, అంటే నీకు ఇన్ని చీరలు ఉన్నాయి, నాకు ఇన్ని నగలు ఉన్నాయి, మీ ఇంట్లో అత్తగారు అన్నారా, మీ ఇంట్లో ఇట్లా అన్నారా అట్లా అన్నారా అని చెప్పుకునే వ్యర్థమైన మాటల కంటే చక్కగా నేనైతే ఇలాంటి మొక్కలతో స్నేహం చేస్తాను. సో కాబట్టి నా వీడియోస్ నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలుపుతున్నాను. చిన్న చిన్న పనులేనండి చాలా చాలా గొప్ప గొప్ప కార్యాలు చేస్తాయి. కాబట్టి మనం చేసే పని మంచిదైనప్పుడు, అది మనసుకి హాయి అనిపించినప్పుడు ఖచ్చితంగా 10 మందికి షేర్ చేయాలండి. నేనైతే అదే చేస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్ అందరికీ.